నేను చాలాసార్లు చెప్తా ఉంటాను. ఎప్పుడైనా కూడా నాకు బిజినెస్ అయ్యేదానికన్నా, ప్రాఫిట్ వచ్చేదానికన్నా నేను చెప్పిన అనాలిసిస్ సక్సెస్ అయితే అది నాకు చాలా హ్యాపీనెస్ కలుగజేస్తుంది. ఇంకోటి మనం చెప్పింది జరిగింది అనే అప్పుడు ఆ సంతోషం వేరేలాగా ఉంటుంది. 2019లో ఈ ప్రాజెక్ట్ మన దగ్గరికొచ్చింది. కానీ కోవిడ్ ఐసీ అవ్వడం వల్ల దీన్ని ఎక్కువగా మనం మార్కెట్ చేయలేకపోయాం. 21లో ఈ ప్రాజెక్టు చాలా మందికి చూపించడం జరిగింది. దుండిగల్ ఏరియాలో 50 లక్షల రూపాయలకి ఒక విల్లా అని చెప్పి ఈ డీల్. గచ్చిబౌలి నుంచి ఆల్మోస్ట్ 40 మినిట్స్ 50 మినిట్స్లో చేరుకోవచ్చు. ఐటీ ఎంప్లాయీస్కి లో బడ్జెట్లో మంచి ప్రాపర్టీ చూసే వాళ్ళకి ఇది ఒక మంచి డీల్ అని దీన్ని రికమెండేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్టు ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. ప్రైసెస్ 1.2 CR నుంచి 1.9 CR మధ్యలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ రోజు మేము రికమెండేషన్ చేసేటప్పుడు అంత దూరం ఎందుకు, గచ్చిబౌలి కోకాపేటలో అదే ప్రైస్లో వెళ్ళా దొరుకుతుందేమో అని చెప్పి అడిగారు. మరికొంతమంది ఈ బిల్డరు కన్స్ట్రక్షన్ చేస్తాడా చేయడా ఇవన్నీ కూడా చాలామంది అడగడం జరిగింది. కొంతమంది ఈ ప్రైసెస్ ఎప్రిషియేషన్ జరుగుతా జరగవని కూడా డౌట్ చేశారు. ఈరోజు అవన్నీ తప్పు. అండ్ ఈరోజు మీరు కోకాపేట గచ్చిబౌలిలో 50 లక్షలు కాదు కదా, కనీసం 2 కోట్ల రూపాయలు పెడదామన్నా కూడా వెళ్ళా దొరకదు. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకున్న రెస్ట్రిక్టెడ్ మైండ్ సెట్లో ఆలోచన చేస్తారు. ఏదైతే ఫిజిబుల్ అవుతుందో, ఏదైతే ఫ్యూచర్ అవుతుందో దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేయరు. దుండిగల్ ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని నేను చెప్పట్లేదు. కొంతమంది దుండిగల్ ఏరియాలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు. కొంతమందికి లో బడ్జెట్లో వెళ్ళాల్సిన అవసరం ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అది రికమెండేషన్ అయితే మనం చేసాం. 2 మనం ఏదైతే రికమెండేషన్ చేస్తున్నామో, ఏదైతే చెప్తున్నామో అది ప్రూఫ్ చేయడం కూడా మా బాధ్యత. అండ్ ఫ్యూచర్లో దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీ ముందు నేను ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. మార్కెట్లో ఇంత జెన్యూన్గా హానెస్ట్గా మీకు ఎవరు కూడా సర్వీస్ అయితే ఇవ్వరు అండ్ ప్రూఫ్స్ అయితే చూపించరు. మరొకసారి నేను చెప్తా ఉన్నాను, ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క రిజిడ్ మెంటాలిటీని మానుకోవాలి, బయటకు రావాలి. మార్కెట్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ అర్థం చేసుకోవాలి. ఆ రెస్ట్రిక్టెడ్ ఐడియాలజీలో ఉంటాము అంటే మీరు వెల్త్ క్రియేషన్ని మిస్ అవుతారు.